చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పాలన మొదలైన తర్వాత ప్రకటించిన మద్యం పాలసీ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాని పెంచి పోషిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తన పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించిందని, మద్యపాన అలవాటును తగ్గించే విధంగా ప్రజల్లో మద్యపానం పట్ల వ్యతిరేకత కలిగేలా వ్యవహరించామని గుర్తు చేశారు. బాబు పాలన మొదలైన తర్వాత ఇంటింటికి మద్యం బాటిళ్లు అన్నట్టుగా అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. బాబు పాలనలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం అమ్మకాలు వెళ్లడం వల్ల కింది నుంచి పైదాకా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కనీవిని ఎరుగని రీతిలో జరుగుతోందని సాక్ష్యాలతో సహా వివరించారు. మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? ఇది కూడా ఇంకోటి ఆలోచన చేయండి. మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ను నియంత్రిస్తూ, పర్మిట్లు మనం రద్దు చేస్తూ, 43,000 బెల్ట్ షాపులను మూసేయిస్తూ, మద్యం దుకాణాలను 33% తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు? ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా. ఎవరికి లంచాలు ఇస్తారు? మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది, లాభాపేక్ష ఉండకూడదని. కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతిలో పెట్టి నడిపించాడు. షాపుల కోసం ఇతరులు ఎవరూ కూడా దరఖాస్తు చేయొద్దని బెదిరింపులకు దిగారు. అవునా కాదా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. లిక్కర్ షాపుల్లో మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు. ఏ రకంగా జరిగాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు? మనం అందరం చూసాం. ఎవరు షాప్ పెట్టినా కానీ 30% కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు. ప్రతి లిక్కర్ షాప్కు పర్మిట్ రూమ్ పెట్టారు. ప్రతి ఊళ్ళో, ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి బడి పక్కనే లెఫ్ట్, రైట్, సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు, ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోయిన షాపులు మందు షాప్ తెరిచి ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది. మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేసినారు, కానీ మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రతి షాపులో కూడా ఎంఆర్పి కన్నా కనీసం 20-30 రూపాయలకి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. ప్రతి ఊళ్ళో చూసుకోండి. గుడి పక్కకి వెళ్ళండి, బడి పక్కకి వెళ్ళండి, వీధి చివరికి వెళ్ళండి. ఆ బెల్ట్ షాపులో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి. ఎంఆర్పి కన్నా 20 రూపాయల, 30 రూపాయల ఎంతకి ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి. ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు, కాపలా కాస్తున్నారు. అన్అఫీషియల్గా ఆక్షన్ పరుస్తున్నారు. బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ 2 లక్షలు, 3 లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు. ₹20, ₹30 ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు. ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళే పంపకాలే.